నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఎన్నికలు దగ్గర పడుతున్న బెంగాల్ రాజకీయంలో రోజుకో దుమారం. ఇటు మమత, ఇటు బీజేపీ అటాక్, కౌంటర్ అటాక్లతో వేడి అంతకంతకు పెరుగుతూనే ఉంది. సర్ నుంచి తాజా ఈడీ సోదాల వరకు ప్రతి పరిణామం బెంగాల్ దంగల్ను వేరే లెవెల్కు తీసుకెళ్తున్నాయి. ఈడీపై యుద్ధం ప్రకటించిన దీదీ సర్లో 58 లక్షల ఓట్ల తొలగింపును కూడా ఫక్తు రాజకీయ కుట్రే అనేస్తున్నారు. మధ్యలో బంగ్లాదేశ్ మంట, కుల మత సమీకరణాలు సరే. అసెంబ్లీ ఎన్నికల రన్అప్పై ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఈ పరిస్థితిలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన టీఎంసీ 4సారి అవకాశం దక్కించుకుంటుందా? 2021లో మిస్ అయ్యామంటున్న బీజేపీ బోనీ కొట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ రెండు పార్టీల మధ్య లెఫ్ట్ కాంగ్రెస్ ప్లాన్స్ ఏంటి? బెంగాల్ అడ్డాగా సాగుతోన్న సమరం దేశ రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపించబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు చలసాని నరేంద్ర గారు, జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త. అట్లాగే తిరునహరి శేషు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. ముందుగా నరేంద్ర గారు, ఐపాక్పై ఈడీ సోదాలతో ఒక్కసారిగా బెంగాల్ రాజకీయం వేడెక్కిన పరిస్థితి. ఈడీపై మమత యుద్ధం కూడా ప్రకటించింది. ఎట్లా చూడాలంటారు ఈ పరిణామాలను? అసలు ఇప్పుడు మరో 2-3 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని అకస్మాత్తుగా ఈడీలు ఈ విధంగా దాడులకు దిగటం, అది కూడా మమతా పార్టీ యొక్క రాజకీయ వ్యవహారాలు చూస్తున్నటువంటి ఒక సంస్థ కార్యాలయం మీద ఆ సంస్థ అధిపతి ఇంట్లో చేయటం చూస్తుంటే ఇది మమతాకి ఒక విధంగా అనుకూలంగా బీజేపీ ఏమైనా చేస్తుందో తెలుసో తెలియక ఆమెని రాజకీయంగా ఆదుకోవడానికి చేస్తున్నట్టే కనిపిస్తుంది. మమత అంటేనే రాజకీయాల్లో భారతదేశంలో ఒక స్ట్రీట్ ఫైటర్గా పేరు పొందింది. చాలా ధైర్యంగా, సాహసంతో, ఒంటరిగా వీధుల్లోకి వెళ్ళి రాజకీయ పోరాటాలు చేయగలటువంటి ఏకైక నాయకురాలు ఇవాళ భారతదేశంలో మమతా బెనర్జీ అని చెప్పవచ్చు. అలాంటి ఆమెని ఎన్నికల ముందు ఈ విధంగా అటువంటి అవకాశం రాజకీయంగా ఒక విధంగా ఈడీ దాడులు ఆమెకి ఎన్నికల ప్రచారాన్ని అనధికారంగా ప్రారంభించేటువంటి ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా అనేటువంటి ప్రశ్న ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ఏ అంశం మీద అయితే ఈడీ దాడులు చేశారో, ఆ కోల్ కుంభకోణం ఉందో, దాంట్లో అవినీతి ఉందో, అది 5-6 సంవత్సరాల క్రితం సంబంధించిన అంశం. ఈ అంశం మీదనే 2019 ముందు కూడా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆమె భార్యని సిబిఐ పిలవటం, ఇంట్రాగేట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఎన్నికల ముందు వేధించే ప్రయత్నాలు జరిగినాయి. 5-6 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక కేసును పట్టుకొని ఇవాళ అకస్మాత్తుగా ఎన్నికల ముందు చేయటం అంటే ఆమె రాజకీయంగా ఒక ఊపిరి పోశారు అని. ఈ విధంగా మమతాకి ముఖ్యంగా రాజకీయంగా 3 అంశాల్లో ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ యొక్క శ్రేణులందరినీ, నాయకులందరినీ వాళ్ళు ఇవాళ మమతాలో సుదీర్ఘకాలం అధికారం ఉండటంలో తన సొంత పార్టీలోనే కొన్ని విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నాయకులు అసంతృప్తిగా ఉంటున్నారు. అది రేపు ఎన్నికల సమయానికి ఎవరు బీజేపీలో చేరతారో, ఎవరు ఉంటారనే ప్రశ్నలు ఉన్నాయి. అలాంటిది వాళ్ళంతా కూడా తమ విభేదాలు మర్చిపోయి ఐక్యంగా వీధులోకి వచ్చే విధంగా సమైక్యంగా చేయటానికి మమతాకి ఒక రాజకీయ అస్త్రం అందించింది. రెండో అంశం, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నటువంటి మమతా పరిపాలన సాధారణంగానే ప్రజల్లో కొంత అసంతృప్తికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, అనేక సమస్యలు ఆమె పరిపాలన పరంగా ఎదుర్కొంటుంది. వాటి అన్నింటినీ కూడా ఇవాళ పక్కకు నెట్టివేసి కేవలం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద దాడి ప్రధానాస్త్రంగా ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. మూడోది, ఎన్నికల ప్రచారాన్ని అనధికారంగా ఇప్పటికే ప్రారంభించి ఆమె వీధుల్లోకి వచ్చేసి చేస్తుంది. ఈ విధంగా ఒక బీజేపీ తెలుసో తెలియకో ఆమెకి ఈ విధంగా ఎన్నికల పోరాటంలో ఒక బలమైన అస్త్రాలను అందించి ఎన్నికల్లో తిరుగులేనిగా నిలబడే విధంగా ఇవాళ చేస్తుంది. సుదీర్ఘకాలం ఉన్నటువంటి సిపిఎం పరిపాలనని ఎవరు కూడా అడ్డుకోలేని పరిస్థితుల్లో ఆమె కేవలం తన ఏకైక నాయకురాలుగా ఈ విధమైనటువంటి వీధి పోరాటాల ద్వారానే ఆమె, మమతా బెనర్జీ అంటేనే వీధి పోరాటాలు అనేక సందర్భాల్లో చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆనాడు గత ఎన్నికల ముందు పోలీస్ కమిషనర్ యొక్క ఇంటి మీద సిబిఐ దాడులు చేస్తుంటే ఆమె ఈ విధంగా వెళ్ళింది. ఆ పోలీస్ కమిషనర్ ఇవాళ డీజీపీగా ఉన్నారు. ఈ విధంగా మమతాని రాజకీయంగా ఒక ప్రజల్లోకి బలమైన సందేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వెళ్లేందుకు ఈ యొక్క దాడులు ఆమెకి ఒక బలమైన అస్త్రాలుగా ఉపయోగపడుతున్నాయి. అందులో
ఈడీ అంటేనే ఇవాళ ఒక విధమైనటువంటి ప్రజల్లో నమ్మకము విశ్వాసం కోల్పోయిన పరిస్థితుల్లో ఈడీ కేవలము రాజకీయ వేధింపులుగా కోసం రాజకీయ ప్రత్యర్థుల మీద ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నారని సాధారణంగా ప్రజలు నమ్ముతున్న సమయంలో ఈడీ చేపట్టిన కేసుల్లో కనీసం 1% కూడా కోర్టులో శిక్షలు పడట్లేదు, కేవలము కేసులు నమోదు చేసి వాళ్ళని వేధించడానికి ఉపయోగిస్తున్నారని సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు మందలించి ఇటువంటి సందర్భంలో వీళ్ళ ఈడీ యొక్క పూర్తిగా పరపతి కోల్పోయిన సమయంలో దాన్ని అస్త్రంగా ఎన్నికల ముందు మమతా మీద ఉపయోగించడం అనేది ఇది ఒక అవివేకమైనటువంటి రాజకీయంగా ఒక విధంగా బీజేపీకి ఆత్మహత్య సదృశమైనటువంటి చర్యగా అనిపిస్తుంది. ఇది మమతానికి ఒక రాజకీయంగా ఆమెని ఉన్నటువంటి లోపాలని ప్రజా వ్యతిరేకతని ప్రభుత్వ వ్యతిరేకతని పక్కకు నెట్టివేసి వాళ్ళ ఒక పోరాట యోధురాలుగా ఈనాడు ఎన్నికల ప్రచారంలోకి రావడానికి ఈ ఒక మార్గం ఏర్పాటు చేసినట్టు స్పష్టం అవుతుంది. రైట్ అండి. శేషి గారు మీరేమంటారు? ఐక్పై ఈడీ సోదాలు బొగ్గు కుంభకోణ విచారణలో భాగమని ఈడీ అంటోంది, కానీ ఇది భాజపా కుట్రని మమత అంటోంది. ఈ ఆరోపణలో వాస్తవం ఎంతండి? అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, అది ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలని రాజకీయంగా ప్రత్యర్థులను ప్రతిపక్షాలను వేధించటానికి కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందనేటటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో మరొక 3 నెలల్లో బెంగాల్ శాసనసభకి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తృణమూల్ కాంగ్రెస్కి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి ప్రతీక్ జైన్ పైన, అతని సంస్థ అయినటువంటి ఐపాక్ పైన దాడులు చేయటంతో ఈ అంశం ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది దేశవ్యాప్తంగాను, అటు బెంగాల్లోను. అయితే ఇక్కడ మమతా బెనర్జీ డైరెక్ట్గా సోదాలు జరుగుతున్నప్పుడు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళటం, ఐపాక్ ఆఫీసులో ఉన్నటువంటి తమ పార్టీకి సంబంధించినటువంటి ఫైల్స్ని తన వెంట తెచ్చుకోవటంతో ఇక ఒక వివాదంగా మారిపోయింది. ఇవాళ ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారు అనే వెర్షను మమతా బెనర్జీ చెప్తున్నది ఏంటంటే, మా పార్టీకి సంబంధించినటువంటి సమాచారాన్ని, మా పార్టీ ఎన్నికల వ్యూహాలను, మా పార్టీ ప్రణాళికలను, మా పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవటానికే ఈడీ ఇవాళ ఐపాక్ సంస్థ పైన దాడులు చేస్తుంది అనేటటువంటి ఒక ఆరోపణ చేస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. 2021 శాసనసభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవటానికి ఐపాక్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. కాబట్టి ఇప్పుడు ఈ రకమైనటువంటి దాడులు ఐపాక్ సంస్థ పైన, ప్రతీక్ జైన్ పైన జరుగుతున్నాయనేటటువంటి ఒక రాజకీయ విమర్శ, ఆరోపణ చాలా బలంగా తెర మీదకి వస్తుంది. మరొక పక్క ఈడీ ఏం చెప్తుంది అని అంటే, ఇది నిబంధనల మేరకే మేము ఈ దాడులు చేశాము, సోదాలు చేశాము, బొగ్గు కుంభకోణంలో ఇక్కడ జరిగినటువంటి హవాలా, బొగ్గు కుంభకోణ అక్రమ రవాణాలో జరిగినటువంటి హవాలాకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగానే మేము చేశామని చెప్తున్నారు. కానీ ఈ బొగ్గు కుంభకోణము అక్రమ రవాణా 2020కి సంబంధించినటువంటి కేసు. ఈ 2020కి సంబంధించినటువంటి కేసు పైన ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా తృణమూల్ కాంగ్రెస్లో కీలకమైనటువంటి నేత అభిషేక్ బెనర్జీ, అతన్ని కూడా విచారణకు పిలిచినటువంటి సందర్భం ఉన్నది. మళ్ళీ ఇవాళ ఈ బొగ్గు కుంభకోణాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. మనీష్ మాజీ అనేటటువంటి వ్యక్తికి మా ప్రతీక్ జైన్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ దాడులు చేశామని ఈడీ చెప్తుంది. కానీ దీనికి కౌంటర్గా మనకి బాగా తెలుసు, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా అక్కడికి సమీపిస్తున్న పరిస్థితి ఉన్నా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయిపోతాయన్న వాదన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఎట్లా చూడాలంటారు? అందుకే ఇప్పుడు ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఈ దాడులు జరిగాయా అనేటటువంటి ఆరోపణ తృణమూల్ కాంగ్రెస్ నుండి వస్తుంది. కానీ ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ నిబంధనల మేరకు చేస్తున్నామని చెప్తుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటి అంటే 2021 శాసనసభ ఎన్నికలకు ముందు కూడా శారదా కుంభకోణం, శారదా చిట్స్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేశారు.
ముకుల్ రాయ్ లాంటి ఒక కీలకమైనటువంటి నేతను కూడా అరెస్ట్ చేస్తే ఆ ముకుల్ రాయ్ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరి 2021లో అక్కడ కృష్ణానగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు అనే విషయాన్ని మనం చూడాలి. అంటే 2021 శాసనసభ ఎన్నికలకు ముందు శారదా చిట్స్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు 2026లో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలకు ముందు కూడా ఈ కోల్ స్కామ్ని తీసుకొస్తున్నారు అనేటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఆరోపణ ముందుకు తీసుకొస్తున్నారు. రైట్, ఓకే, రైట్. మనతో పాటు చర్చలో శ్రీధర్ గారు పాల్గొంటున్నారు, వర్తమాన వ్యవహారాల నిపుణులు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీధర్ గారు, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బొగ్గు కుంభకోణమే కేంద్ర బిందువు. అసలు ఆ కుంభకోణం వివరాలేంటి, అందులో మనీ లాండరింగ్ ఎట్లా జరిగిందని ఈడీ భావిస్తోందండి? ఎస్, ఇది ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కర్నూలుకు సంబంధించిన ఒక కోల్ స్కామ్ సార్. ఇది దీంట్లో మొత్తం కింగ్ పిన్ గా మనకి అనూప్ మాజీ అనే వ్యక్తి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి ఈడీ వెల్లడించిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఈ ప్రముఖమైన ఒక ప్రముఖ స్టీల్ పవర్ తయారీ సంస్థ ఉంది, శాకంబరి గ్రూప్, మనం డిస్కస్ చేసుకున్నట్టు. ఈ దొంగిలించిన బొగ్గుని ఎలాంటి బిల్లులు లేకుండా భారీ ఎత్తున కొనుగోలు చేసిందని చెప్పి మనకి అలిగేషన్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు సంబంధించిన ఒక డీల్ గా లేదా స్కామ్ గా మనం చెప్పొచ్చు. ఈ మనీ లాండరింగ్ ఎలా జరిగిందంటే, మనీ లాండరింగ్ అంటే ఏంటి, మన మామూలు భాషలో చూసామంటే ఒక విధంగా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకున్నట్టు లెక్క. సో మనం ఈ ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బుల్ని సోర్స్ ని పూర్తిగా హైడ్ చేసేసి దాన్ని మళ్ళీ మనము ఎన్కాష్ చేసుకోవడం, సో వైట్ మనీగా మార్చుకోవడం. దీంట్లో మనకి 3 దశలు కనిపిస్తుంది. ఫస్ట్ క్యాష్ జనరేషన్. వీళ్ళు ఏం చేశారంటే ఈ బొగ్గు మాఫియా దొంగలించిన బొగ్గునంతా కూడా శాకంబరి గ్రూప్ అనే ఒక పరిశ్రమకి, ఒక ఇండస్ట్రీకి అమ్మేశారు. ఇక్కడ అమ్మినప్పుడు ఏం జరిగింది, ఎక్కడ ట్యాక్సెస్ కట్టలేదు. అప్పుడు ఏమైందంటే మొత్తం క్యాష్ రూపంలో వచ్చేసింది. తర్వాత దాన్ని 2వ దశలో హవాలా మార్గాన్ని నడిపించారు. అంటే దీన్ని బ్యాంకుల్లో వేయకుండా కొన్ని హవాలా ఆపరేటర్లకు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు షెల్ కంపెనీస్ క్రియేట్ చేయడము, బోగస్ ఇన్వాయిసెస్, ట్యాక్స్ లేకుండా చేయడము, ఇవన్నీ మార్గాలు మనకి హవాలా మార్గం. మనము ఈ మధ్యలో కూడా ఒకసారి సినిమా చూసాం, లక్కీ భాస్కర్ సినిమా కూడా చాలా మందికి ఈ హవాలా మార్గం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. 3వ మార్గం ఏంటంటే ఐపాక్ లోకి ప్రవేశం అయిందన్నమాట. అంటే హవాలా ఆపరేటర్లు అందరూ కూడా ఈ షెల్ కంపెనీస్ ద్వారా వచ్చిన దాన్ని ఐపాక్ ఖాతాల్లోకి మళ్లించారు. అంటే కన్సల్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ కాబట్టి కన్సల్టెన్సీ ఫీజులు అని చెప్పడము, ఇంకేదన్నా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పడము, ఇలాంటి రూట్ ద్వారా ఐపాక్ లోకి వచ్చిందన్నమాట. అంటే మొత్తం మీద చూస్తే ఈడీ ప్రధాన వాదన ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీకి కావలసిన ఫండింగ్ అంతా కూడా ఐపాక్ కి ఈ రూట్ ద్వారా కోల్ మనీ ద్వారా వచ్చినట్టు చెప్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్సే సో మమతా బెనర్జీ గారు వచ్చి తీసుకెళ్లిపోయారు కాబట్టి దీన్ని మీద కేసు వాదిస్తూ ఉందన్నమాట. ప్రధానమైన ఆరోపణ ఇది. ఓకే, రైట్ సార్. నరేంద్ర గారు, ప్రస్తుత పరిణామాలే కాదు, సర్ ముసాయిదా జాబితాలో 58 లక్షల ఓట్లు తొలగించిన పరిస్థితి. దీనిపై దీదీ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సర్ ప్రభావం బంగాల్పై ఎట్లా ఉండొచ్చండి? ఈ ఓటర్ల సవరణ అనేది ఏదైతే బీజేపీ యొక్క బలం లేని రాష్ట్రాల్లో, ఇతర పార్టీలు బలం ఉన్న రాష్ట్రాల్లో కేవలము బీజేపీ వ్యతిరేక ఓటర్లని తొలగించడం కోసం చేపట్టినటువంటి ఒక చర్య అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, అనుమానాలని ప్రజల్లో బలంగా నాటుకున్నాయి. ఈ విషయంలో ఈ ఓటర్ల సవరణలో ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించకపోవటం, ఈ ఎన్నికల కమిషన్ దీంట్లో ఒక తొందరపాటుగా ఒక ఏదో ఒక ఏజెండా పెట్టుకుని వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో దీని మీద సహజంగానే దాదాపు అన్ని ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనివల్ల బీజేపీ ఏమాత్రం లాభం పొందుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఉదాహరణకి బీహార్లో తీసుకోండి, బీహార్లో ఇలాగే పెద్ద ఎత్తున చేస్తే చివరికి బీజేపీకి గతంలో ఎన్నికల కన్నా ఓట్లు తగ్గినాయి, కేవలము ఆర్జేడీ ఓట్లు పెరిగాయి. కానీ నితీష్ కుమార్ యొక్క వ్యక్తిత్వం వలన అనేక సామాజిక వర్గాలను కలుపుకోవటం, ఆ విధంగా ఆర్జేడీ చేయకపోవటం, రాజకీయ కారణాల వలన అక్కడ నితీష్ మంచి మెజార్టీతో గెలిచారు తప్ప ఈ ఓటర్ల సవరణ వలన కాదు అనేటువంటి ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. బెంగాల్లో కూడా ఈ విధంగా ఈ ఓటర్లు ఎందుకు తొలగిస్తున్నారు, ఎవరిని తొలగించారు దాని మీద వాళ్ళతో కూడా సరైన స్పష్టమైన సమాధానం లేదు. ఇంకా డిసెంబర్ చివరి వారంలో అయితే 1,31,00,000 మంది ఓటర్లను తొలగిస్తున్నారు బెంగాల్లో అనేటువంటి ఒక లీక్ ఇచ్చారు. జనవరి 2న 95 లక్షల మందిని తొలగిస్తున్నామనే లీక్ ఇచ్చారు. ఇప్పుడు 58 లక్షలు అంటున్నారు.
వీళ్ళు ఎవరిని తొలగించారు అనేటువంటి సమాధానం లేదన్నమాట. ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని, ఈ ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ ఓటర్లుగా చేరిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తొలగిస్తూ ఉంటున్నారు. అది అలాంటి ఎవరిని తొలగించారు పేర్లు చెప్పండి అని అంటే అది ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తే దానికి బీజేపీ అధికార ప్రతినిధులు సమాధానాలు చెప్తున్నారు తప్పితే ఎన్నికల కమిషన్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వట్లేదు. అయితే ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఈ ఓటర్ల సవరణ అనేది ఆచరణలో మమతా బెనర్జీకి ప్రధాన అస్త్రంగా కాదు, రాజకీయంగా కూడా రేపు ఓట్ల పరంగా కూడా ఉపయోగపడుతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీకి మంచి ఎక్కువగా సీట్లు తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాతోవాద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పౌరసత్వం కల్పిస్తాం, హక్కులు కల్పిస్తాం ఇక్కడ అనేటువంటి హామీ ఇవ్వటం ద్వారా బీజేపీ వాళ్ళందరూ ఓట్లు సంపాదించింది. అయితే తర్వాత గత 5 ఏళ్ళలో ఆ విషయంలో బీజేపీ ఎలాంటి పురోగతి సాధించలేకపోవడం, చీకిపోవడంతో వాళ్ళందరిలో ఇవాళ బీజేపీ వ్యతిరేకతగా ఒక విధంగా ఏర్పడింది. ఈ ఎస్ఐఆర్ వలన వాళ్ళలో ఎక్కువ మంది ఓట్లు కోల్పోయారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకనే నేను ఈడీ దాడులు జరగంగానే ఐపాక్ మీద మమతా బెనర్జీ కలకటాలో వీధుల్లో నిరసనలు వ్యక్తం చేస్తే ఆమె మేనల్లు అభిషేక్ బెనర్జీ 24 పరగనాల జిల్లాల్లో ఎవరు మాతోవాద దళితులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతంలో బహిరంగ సభలో, నిరసన సభలో ప్రసంగించారన్నమాట. వాళ్ళందరినీ కూడా ఈ బీజేపీ వల్ల మీరు నష్టపోతున్నారు అని వాళ్ళందరినీ ఆకట్టుకునే ప్రయత్నం ఇవాళ తృణమూల కాంగ్రెస్ చేస్తుంది. దీనివల్ల ఈ ఓటర్ల సవరణ అనేది కూడా ఒక రాజకీయ అస్త్రంగా ప్రయోగించి దీనివల్ల అనేక మంది సిబ్బంది చనిపోతున్నారని, దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు, పారదర్శకంగా వ్యవహరించట్లేదు. వాళ్ళు డిజిటల్ యొక్క క్లియరెన్స్ వలన డిజిటల్గా మామూలుగా ఇంటింటికి వెళ్ళి సేకరించడం కాకుండా డిజిటల్గా దాదాపు 34 లక్షల ఓటర్లను తొలగించామని అన్నారు. డిజిటల్గా ఏ విధంగా తొలగించారు, దానికి ఎలాంటి టెక్నాలజీ మీరు ఉపయోగించారు ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ సమాధానం లేదన్నమాట. ఈ విధంగా ఒక లోపభూయిష్టమైనటువంటి అనుమానాలుగా తావిచ్చేటువంటి విధంగా ఈ విధంగా సవరణలు జరగటం వల్ల ఇది కూడా మమతా బెనర్జీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగించి ఎన్నికల కమిషన్ కూడా ఈడీ, సిబిఐ లాగా అధికార పార్టీ యొక్క ప్రచార విభాగంగా మారిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేయటం వలన రాజకీయ లబ్ధి పొందడానికి మమతా బెనర్జీ ప్రయత్నం చేస్తున్నారు. శేషు గారు, ఎన్నికలప్పుడు ఏ రాష్ట్రంలో కూడా లేని అలజడి బెంగాల్లోనే ఉంటుంది. అది 2021 కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు. ఎందుకు ఇట్లా బెంగాల్ రాజకీయాలు చర్చనీయాంశంగా మారడానికి కారణాలు ఏంటి? బెంగాల్ దేశంలో ఒక పెద్ద రాష్ట్రము, కీలకమైనటువంటి రాష్ట్రం. మీకు చూడండి, ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉంటే, తర్వాత మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉంటే, మీకు బెంగాల్కి వచ్చేసరికి 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే 3వ అతిపెద్ద రాష్ట్రంగా లోక్సభ స్థానాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. అందుకే ఒక పెద్ద రాష్ట్రము, కీలకమైనటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎదగాలని ఆశిస్తుంది. బెంగాల్ కోట పైన జెండా ఎగరేయాలని కూడా ఆశిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. 2019 ఎన్నికలకు ముందు బెంగాల్ పైన భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఆశలు లేవు. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడైతే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 18 లోక్సభ స్థానాలు సాధించింది, 18 లోక్సభ స్థానాలే కాదు, తృణమూల్ కాంగ్రెస్కి 43% ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. అక్కడి నుంచి బెంగాల్ని కొట్టాలి, బెంగాల్ పైన జెండా పాతాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశంగా కనపడుతుంది. మీకు 2021 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరకు గతంలో 3 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ 2021 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి 77 శాసనసభ స్థానాలు, అంటే అదనంగా 74 శాసనసభ స్థానాలు గెలిచేసరకు ఎట్లయినా బెంగాల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి, బెంగాల్ పైన జెండా పాతాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. మీకు లోక్సభ స్థానాలు కలిగి ఉండటం, ఒక కీలకమైనటువంటి రాష్ట్రంగా ఉండటంతో బెంగాల్లో తమ పట్టు పెరిగింది. ఒకప్పుడు మీకు తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు కేంద్రంగా ఉన్నటువంటి బెంగాల్లో ఇవాళ ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ, ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగింది. కాబట్టి ఇవాళ ఎట్లయినా మీరు చూడండి, 2021లో ప్రయత్నం చేశారు, 2026లో బెంగాల్ను గెలవటానికి ప్రయత్నం చేస్తున్నారు, 2019 లోక్సభ ఎన్నికల్లో 18 లోక్సభ స్థానాలు సాధించారు, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా
12 లోక్సభ స్థానాలు గెలిచారు. కాబట్టి బెంగాల్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకోవటానికో బెంగాల్లో గెలవటానికో తమకు అవకాశం ఉంది అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో గెలవటానికి అన్ని అస్త్రాలు వాడుతుంది. తన దగ్గర ఉన్నటువంటి ప్రతి అస్త్రాన్ని అక్కడ ఉపయోగిస్తుంది. మాకు బెంగాల్లో మీకు భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఒక ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అక్కడ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఒక నామినల్గా మారిపోయినాయి. కాబట్టి రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో బెంగాల్లో గెలుపు అనేది భారతీయ జనతా పార్టీ ఒక కీలకంగా తీసుకున్నది, ఒక ప్రెస్టేజియస్ మ్యాటర్గా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే మనకి బెంగాల్లో ఈ విధమైనటువంటి రాజకీయ వైరం కనపడుతుంది. రైట్. శ్రీధర్ గారు, పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఆ పరిణామాల ప్రభావం బెంగాల్ రాజకీయ వాతావరణంపై ఎట్లా పడే అవకాశం ఉంది? అది ఎవరికి ప్లస్, ఎవరికి ఛాలెంజెస్ తేవచ్చు అంటారు? ఇది మనకి బంగ్లాదేశ్లో అన్సర్టనిటీ, అస్థిరత ఉంది. మైనారిటీ హిందువుల పైన దాడులు జరుగుతుంది. దీని ద్వారా వచ్చే సమస్య ఏంటంటే టీఎంసీకి సమస్య ఉంది, తృణమూల్ కాంగ్రెస్కి. అదే మనకి బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ అంటేనే హిందుత్వాన్ని స్ట్రాంగ్గా ఒక కోటలాగా తీసుకొని వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసే ఒక సంస్థలాగా ఉంది. మన భారతదేశంలో హిందుత్వాన్ని డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పక్క దేశంలో హిందువులకి రక్షణ లేదు, పక్క దేశంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తుందో, మరి నైబర్స్ బాగాలేకపోతే ఆటోమేటిక్గా మనకు అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడున్న హిందువులు ఏం ఆలోచిస్తారంటే పక్కనున్న హిందువులకి రక్షణ లేదు, మన భారతదేశంలో హిందువులకు రక్షణ కల్పించే ఒకే ఒక పార్టీ బీజేపీ అని బీజేపీ ఆ హిందుత్వ నినాదంతో ముందుకెళ్తుంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగే అల్లర్లు గొడవలంతా కూడా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రెండోది టీఎంసీకి ఇది ఒక పెద్ద ఛాలెంజే చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ కొన్ని అక్రమ వలసలు కూడా ఉన్నాయి, ఇన్ఫిల్ట్రేషన్ ఉందన్నమాట. దీని ద్వారా ఇక్కడ ఏంటంటే ఈ అక్రమ వలసల్ని మెతక వైఖరితో టీఎంసీ హ్యాండిల్ చేస్తుందన్నమాట. దీని ద్వారా బీజేపీ మరింత తన యొక్క సిద్ధాంతాన్ని ఉధృతం చేసింది. సో ఇక్కడ మనకి బెంగాల్ ఐడెంటిటీ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ, ఈ దీంట్లో హిందుత్వ క్లాప్టాప్ నిదానంతో బీజేపీ ముందుకెళ్తే ఇక్కడ మనకి టీఎంసీ కొద్దిగా ఛాలెంజ్గానే తీసుకునే అవకాశం ఉంది. అటు పోలా ఇటు పోలా అనే ఒక పెద్ద మీమాంసలో ఉంది. ఇది డెఫినెట్గా బీజేపీ ఎన్కాష్ చేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, మమతా బెనర్జీ ఉన్న రాజకీయ చిత్రతకి తెరదీసే అవకాశాలు ఏమీ లేవంటారండి? రాజకీయ చతుర్థికి తీసేయాలంటే దీనికి ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది డిఫెన్స్ మోడ్లో ఉంది. మన ప్రజెంట్ ఉదయం చెప్పండి తృణమూల్ కాంగ్రెస్ అఫెన్స్ మోడ్లో లేదన్నమాట. సో ఇట్ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ మెనీ ఆపర్చునిటీ, ఈ పాసిబిలిటీస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఒక స్ట్రాటజిక్ డెసిషన్తో ముందుకెళ్తేనే ఇక్కడ ఈ అంశాన్ని చాలా డెలికేట్ ఇష్యూ, యాక్చువల్గా సున్నితమైన అంశం. ఎందుకంటే హిందుత్వం, మనోభావాలు, రిలీజియన్, కమ్యూనిటీ అనేది దాన్ని చాలా స్ట్రాటజిక్గా హ్యాండిల్ చేస్తే కానీ దీని నుంచి ఈ ఛాలెంజ్ని అధిగమించలేరు టీఎంసీ వాళ్ళు. రైట్, ఓకే అండి. నరేంద్ర గారు, 2021లో మిస్ అయిన అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ సైతం ప్రతివ్యూహాలు రచిస్తోంది. అసలు బెంగాల్లో బీజేపీ పరిస్థితి ఏంటి? నాటి ఫలితాలు ఎట్లా ఉన్నాయి? సహజంగానే గత ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా 3 సీట్ల నుంచి 74 సీట్లకి పెంచుకోవడం వలన అసెంబ్లీ సీట్లు పశ్చిమ బెంగాల్లో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా బీజేపీ నిలదొక్కుంది. అప్పటి వరకు బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన పార్టీగా ఉన్నటువంటి సిపిఎం, కాంగ్రెస్ రెండింటిని కూడా దాదాపు వాళ్ళకి నామమాత్రమైనటువంటి ప్రాతినిధ్యం కూడా రాష్ట్ర శాసనసభలో లేకుండా రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం చేసి మమతా బెనర్జీ తర్వాత బీజేపీ ఒక బలమైన పార్టీకి ఎదిగింది. అయితే మిగతా పార్టీలకు ఉన్నట్లు బీజేపీకి సంస్థాగతంగా బలమైనటువంటి నాయకత్వం, స్థానిక నాయకత్వం లేదు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకత్వం బీజేపీకి లేదు. మమతా బెనర్జీ లాంటి ఒక స్ట్రీట్ ఫైటర్ను తట్టుకున్నటువంటి, ప్రజల్లో చుచ్చుకుపోయేటువంటి నాయకులు దాదాపు బీజేపీకి లేరని చెప్పొచ్చు. దాంట్లో ఎక్కువగా ఇతర పార్టీలతో వచ్చినటువంటి నాయకులు అక్కడ పెత్తనం చేయటం, ఇవన్నీ కూడా బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక విధంగా గత 5 ఏళ్ళలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలహీనపడిందని అనేక ఉదాహరణలు వస్తున్నాయి. బలం పెంచుకోవటం కన్నా ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లోనే ఫలితాలు చూసాం. అంతకుముందు 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 18 సీట్లు గెలిచినటువంటి, కేవలం ఆనాడు
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆనాటి ఎంపీ దిలీప్ ఘోష్ యొక్క నాయకత్వంలో ఇంత హడావుడి లేకుండా ఏం లేకుండా 18 సీట్లు గెలిస్తే 74 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని పెద్ద ఎత్తున బెంగాల్ మొత్తం మేము కైవసం చేసుకోబోతున్నాం అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించిన తర్వాత ఆ సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. కాబట్టి బీజేపీ బలం తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు బలమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళేటువంటి నాయకత్వం లేకపోవటం, రెండవది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి మద్దతు ఇచ్చి బీజేపీ యొక్క పౌరసత్వ చట్టం అయితేనేమి, వాళ్ళకి హక్కులు ఇస్తామంటేనేమి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్ దళితులకి భరోసాగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ ఓట్లు కైవసం చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయకపోవడంతో వాళ్ళు ఒక నిరుత్సాహం పెరగటంతో వాళ్ళు బీజేపీ క్రమంగా దూరం కావటం కూడా మరొక ప్రధాన కారణం. వీటన్నిటికి మించి బీజేపీ వాడేటువంటి భాష బీజేపీని ఇంకా ఒక ఉత్తరాది పార్టీ, ఉత్తరప్రదేశ్ బీహార్లో చెందినటువంటి పార్టీ ఇది. బెంగాల్లో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి సంస్కృతి కానీ ఒక విలువలు కానీ వాటికి ప్రాతినిధ్యమైనటువంటి నాయకత్వం బీజేపీకి లేదు. వాళ్ళు వాడే భాష కానీ వాళ్ళ మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో చలామణి అవుతున్నటువంటి హిందుత్వ నినాదాలు బీజేపీలో అంతగా ఆకట్టుకోవటం లేదని అనేక సందర్భాల్లో మనకి స్పష్టమైంది. వాళ్ళ బెంగాలీకి అనువైనటువంటి వాళ్ళ సంప్రదాయాలకు కానీ వాళ్ళ సంస్కృతి కానీ విలువైనటువంటి భాషను కూడా వీళ్ళు సరిగ్గా ప్రయోగించలేకపోతున్నారు. ఈ విధంగా బెంగాల్ ప్రజల్లో మమేకమైనటువంటి నాయకత్వం లేకపోవటం కూడా ఇవాళ బీజేపీ ఒక ప్రధాన లోటుకి ఉంది. అదే సంస్థాగతంగా స్థానికంగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వీళ్ళకి మిగతా పార్టీల మధ్యగా బలమైన నాయకత్వం లేదు. ఇవన్నీ కలిసి బీజేపీ ప్రధాన అడ్డుకున్నాయి. అయితే వీటన్నిటిని కూడా అధిగమించి ఇవాళ బీజేపీ ఒక ఎలక్షన్ మెషినరీ నడపటంలో, ఎలక్షన్ ఎదుర్కోవటంలో ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించి దేశవ్యాప్తంగా చూస్తుందన్నమాట. అమిత్ షాని వాళ్ళ అపర చాణక్యుడిగా భావిస్తూ ఆయన నాయకత్వంలో నాయకులు పెద్ద పెద్ద స్టార్ హోటల్లో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఒక్కొక్క జిల్లా ఒకరు ఇన్ఛార్జిగా ఉండి అక్కడ బెంగాల్ మొత్తం సభ్య వ్యవహారం చేస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది నాయకులు రావటం వలన బీజేపీకి నష్టమే తప్ప ప్రయోజనం లేదని గత ఎన్నికలు నిరూపించాయన్నమాట. కాబట్టి ఇవాళ ప్రశ్న ఏంటంటే గతంలో వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లైనా బీజేపీ నిలబెట్టుకుంటుందా, లేకపోతే వాళ్ళ మమతా బెనర్జీ సుదీర్ఘకాలం అధికారంలో ఉందా కాబట్టి ఆమెని ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా గద్దె దించి అధికారంలోకి వస్తుందా అనేది రేపు ఎన్నికల ఫలితాలను బట్టి మనం చూడాల్సి ఉంది. అట్లాగే అండి, నరేంద్ర గారు, సువేందు అధికారి కూడా 2021లో చాలా కీలకంగా భావించారు బీజేపీకి. అతను కూడా చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. వ్యూహమా లేకపోతే ఏమైనా కారణం అంటారా? వ్యూహం కాదు. సువేందు అధికారి ఆ సందర్భంలో ఆయన కేవలం ఆ చుట్టుపక్కల 1-2 జిల్లాల్లో ఆయన ప్రాబల్యం ఉంది. ఆయన రాష్ట్ర స్థాయిగా ఉంది కాదు. మన గత వారం అమిత్ షా వెళ్ళి 3 రోజులు బెంగాల్లో ఉన్నారు. ఆ సందర్భంగా ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దిలీప్ ఘోష్ని మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. ఆయన ఒక ప్రశ్న వేశారు, ఈ పేపర్లో వచ్చింది ఇది, ఎలా ఉంది రాజకీయాలు ఎలా ఉన్నాయి బెంగాల్లో అంటే ఆయన సమాధానం చెప్పారంట, ప్రజలు మార్పు కోరుతున్నారు కానీ బీజేపీనే మార్పు కోరుకోవటం లేదు. అంటే బీజేపీ విధానాల్లో కానీ స్ట్రాటజీస్లో కానీ పద్ధతుల్లో కానీ మార్పు లేదు, ఈ ప్రజలకు అనుకూలంగా లేదు, రాష్ట్రంలో ప్రజల నాడిని పట్టుకోలేకపోతుంది అని స్పష్టంగా అమిత్ షాతోనే ఆయన చెప్పినట్టు తెలుస్తుందన్నమాట. కాబట్టి బీజేపీకి నాయకత్వ ఎత్తుగడలన్నీ కూడా స్థానికమైనటువంటి ప్రజల్ని ఆకట్టుకునే విధంగా లేవు అనేటువంటి ఒక బలమైన అభిప్రాయం కలుగుతుంది. రైట్, ఓకే. శేషు గారు, టీఎంసీలో మమతా బెనర్జీ తెలుసు బలమైన నాయకురాలు, మరి ప్రతిపక్ష బీజేపీలో ఆమెను ఢీకొట్టే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవరిని చూసి విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది? స్థానికంగా బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొట్టేటటువంటి నాయకుడు మిగతా ఏ పార్టీలో లేరు. ఇప్పుడు 3 పర్యాయాలు హ్యాట్రిక్ విజయం సాధించి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మమతా బెనర్జీ అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి నాయకురాలుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నుండి ఒక అగ్రెసివ్ పాలిటిక్స్లో వచ్చినటువంటి వ్యక్తి, కమ్యూనిస్టులను ఎదుర్కొని సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఒక స్టేచర్ ఉన్నటువంటి నాయకురాలు. ఇప్పుడు ఆమెకు తోడుగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా తయారయ్యారు. మీరు చూడండి, పోయినసారి తన నియోజకవర్గంలో దరిదాపు 7.5 లక్షల ఓట్ల మెజార్టీతోటి
గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ అక్కడ ఎన్నికల యంత్రాంగం మొత్తాన్ని కూడా చక్కబెడుతున్నట్టుగా 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ 29 లోక్సభ స్థానాలు గెలవటానికి అభిషేక్ బెనర్జీ వ్యూహాలే కారణం అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. బట్ ఇప్పుడు అది ఇంకొక హ్యాండ్ తనకు తోడైంది. కాబట్టి మమతా బెనర్జీని స్థానికంగా ఎదుర్కొని బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి బలమైనటువంటి నాయకుడి కోసం గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ వెతుకుతూనే ఉంది. మీరు చూడండి 2021 శాసనసభ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామం ఏంటంటే, అప్పుడు 2021 శాసనసభ ఎన్నికల అప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సువేందు అధికారి కుటుంబం కూడా చాలా బలమైనటువంటి కుటుంబం. నందిగ్రామ్ ఏరియాలో ఒక బలమైన రాజకీయ కుటుంబం, ఒక రాజకీయాలను బలంగా శాసించేటటువంటి కుటుంబం. 24 పరగణా జిల్లాలలో సువేందు అధికారి కుటుంబానికి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ని సువేందు అధికారిని బీజేపీలోకి తీసుకున్నారు. అప్పుడు అందుకే మమతా బెనర్జీ సువేందు అధికారిని ఎదుర్కోవటం కోసం తనే స్వయంగా తన సొంత శాసనసభ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి పైన పోటీ చేసింది. కానీ ఫలితం ఏంటది? సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓడిపోయింది. అంటే ఒక బలమైనటువంటి నాయకుడిని సువేందు అధికారి రూపంలో భారతీయ జనతా పార్టీ టీఎంసీని తీసుకురాగలిగింది. బట్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఎల్పీ లీడర్గా పనిచేస్తున్నారు, సిఎల్పీ లీడర్గా పనిచేస్తున్నటువంటి సువేందు అధికారి ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, తృణమూల్ కాంగ్రెస్ లోకల్ పార్టీ, అది బెంగాల్ ప్రజల కోసం, బెంగాలీల ప్రయోజనాల కోసం ఉన్న పార్టీ అయితే, మీకు బీజేపీకి వచ్చేసరికి అది ఒక జాతీయ పార్టీ విధానం ఎలా ఉంటుంది? అది వ్యక్తి సెంట్రిక్గా ఉండదు, బట్ పర్సన్ సెంట్రిక్గా ఉండదు, అది పార్టీ సెంట్రిక్గా ఉంటుంది. ఇక్కడ మోడీ ప్రధానంగా ఉంటారు, అమిత్ షా వ్యూహాలు ప్రధానంగా ఉంటాయి, భారతీయ జనతా పార్టీ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది తప్ప సువేందు అధికారి అనేటటువంటి వ్యక్తి ఒక బలమైనటువంటి ఒక పొలిటికల్ లీడర్ రూపంలో వచ్చినప్పటికి కూడా బట్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ఏంటది? పార్టీ ఇంపార్టెంట్ అవుతుంది. కానీ అక్కడ మీకు బెంగాల్ రాజకీయాలకు వచ్చేసరికి, తృణమూల్ కాంగ్రెస్ వైపుకి వచ్చేసరికి మమతా బెనర్జీ ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఆ కోణంలో చూసినప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఆ రాజకీయ వ్యూహంలో లోకల్ పాలిటిక్స్ లో భారతీయ జనతా పార్టీ వెనకబడిపోతుంది అనేటటువంటి విషయం. కాబట్టి ఇప్పటికిప్పుడైతే మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొనేటటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీలో వెలితిగానే కనపడుతుంది. రైట్, ఓకే. శ్రీధర్ గారు, మమతా బెనర్జీ ఏళ్లుగా బెంగాల్ను పాలిస్తున్నారు. నాటి బలమైన సిపిఐని ఓడించి మరీ ఆమె విజయం సాధించారు. కౌంటర్గా బీజేపీ ఎట్లాంటి సమీకరణాలు సిద్ధం చేసుకుంటోంది? కరెక్ట్. సో మనకి మమతా బెనర్జీ ఈ దాదాపుగా 30+ ఇయర్స్ ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కంచుకోటని బద్దలు కొట్టి మరి అధికారంలోకి వచ్చింది, దానిలో డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనం చూసామంటే గత జరిగిన ఎలక్షన్స్ అంతా కూడా స్టేట్ లెవెల్లో బీజేపీ మంచి వ్యూహంతో ముందుకెళ్ళి సమీకరణాలు బాగా చేసుకుంటుంది. దాదాపుగా 200+ సీట్స్ గెలవాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉంది. దీంట్లో ప్రధానంగా మనం గమనించామంటే ఫస్ట్ బీజేపీ టార్గెట్ పెట్టేది సోషల్ ఇంజనీరింగ్, అంటే సామాజిక సమీకరణాల మీద బాగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ స్ట్రాటజీస్ తీసుకుంటుంది అన్నమాట. అంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి సోషల్ ఇంజనీరింగ్లో ఈ మటువా ఓటు బ్యాంక్ అని ఒకటి ఉంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ఈ సామాజిక వర్గము బెంగాల్లో దాదాపుగా 40 కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళు ఫలితాలను తారుమారు చేసేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్లో తాజా పరిణామాలంతా కూడా డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి వీళ్ళకి హామీ ఇవ్వడం ద్వారా కూడా ఈ మటువా ఓటు వర్గాన్ని వీళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే మహిళా ఓటర్లు చాలా స్ట్రాంగ్ మమతా బెనర్జీకి. సో మహిళా ఓటర్లు ఎప్పుడైతే స్ట్రాంగ్ అని ఆలోచించారో వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకి లక్ష్మీర్ బండార్ అని ఒక పథకం కూడా ఉందన్నమాట. దీన్ని ఎదుర్కోవడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము కూడా డెఫినెట్గా ఈ పథకాలను కూడా కంటిన్యూ చేస్తాము, మహిళా ఓటు బ్యాంకుని చెక్కు చెదరకుండా ఉండడం కోసము చాలా ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా మీకు సంస్థాగత మార్పులు కూడా మనం చూడొచ్చు కొన్ని. అంటే బూత్ లెవెల్లో మనకి బీహార్లో కూడా చూసామంటే కొన్ని ఇన్ఛార్జీలను పెట్టి బూత్ లెవెల్లో నితిన్ లాంటి వాళ్ళని చేశారనమాట. ఇలాంటి వ్యక్తుల ద్వారానే ఇప్పుడు అదే టీం ద్వారా బెంగాల్లో కూడా బూత్ లెవెల్లో ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ని చాలా చక్కగా చేయడం కోసము పూర్తిగా సమీకరణాలు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బీజేపీకి కలిసి వచ్చే పెద్ద అంశం ఏంటంటే మమతా బెనర్జీ మీద డెఫినెట్గా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 15 ఇయర్స్ యాంటీ ఇన్కంబెన్సీ పెద్ద ఎత్తునుంది. దానికి మీరు ఉదాహరణలు మనం చూసామంటే ప్రభుత్వ వ్యతిరేకత కామంగా ఉంటుంది. కానీ ఈ లాస్ట్ 4 ఇయర్స్గా ఈ థర్డ్ టైం వచ్చిన రూలింగ్లో మాత్రము
ఉమెన్ మీద యాట్రోసిటీస్ మాట, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అనేది ఒక కేవలము మన వెస్ట్ బెంగాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టి ఆకర్షించింది. అదే అడగబోతున్నాను. మీరు గమనించండి, శ్రీధర్ గారు. ఇక్కడ ఒక రేప్ కేసు, ఒక జూనియర్ ట్రైనీ డాక్టర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కావచ్చు, షాజహాన్ టీఎంసీ నాయకుడు షాజహాన్ సంబంధించిన కేసు కావచ్చు. అవును, ఇవేవి టీఎంసీకి మైనస్ అయ్యే అవకాశాలు లేవంటారు. సో ఈ విధంగా ఉమెన్ యాట్రోసిటీస్ సార్ ఇవేవి టీఎంసీకి మైనస్ కావంటారా? దేశవ్యాప్తంగా దుమారం కలిగించాయి. అవును, డెఫినెట్గా దీని మీద, ఎందుకంటే అందుకోసమే బీజేపీకి సింపుల్గా చెప్పాలంటే సమీకరణాలు హిందుత్వ మెయిన్ లైన్, ఇప్పుడు బంగ్లాదేశ్ దాన్ని అవకాశం తీసుకుంటుంది. రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీస్, మూడోది మనకి సెక్యూరిటీ, ఉమెన్ సెక్యూరిటీ వంతని, ఈ మూడిటితో ముందుకెళ్తుంది. డెఫినెట్గా చాలా ఛాలెంజెస్ టీఎంసీకి ఉన్నాయి. రైట్, ఓకే సార్. నరేంద్ర గారు, బంగాల్ ఎన్నికల్లో ఇప్పటివరకు టీఎంసీ బీజేపీ గురించే మనం మాట్లాడుకున్నాం. అయితే అక్కడ లెఫ్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి అసలు? ఇప్పుడు బెంగాల్ రాజకీయాలని దాదాపు 3.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు మాత్రమే అంతా డామినేట్ చేశాయి. వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలు జరిగినాయి. ఆ కాంగ్రెస్ పార్టీని యొక్క స్థానాన్ని మమతా బెనర్జీ ఆక్రమించి ఆమె అధికారంలో రావడం జరిగింది. అయితే గత 10-15 సంవత్సరాల్లో బీజేపీ అనూహ్యంగా పెరగటం అనేది ముఖ్యంగా మమతా బెనర్జీ పెరగటం వల్ల మమతా బెనర్జీ బలం ఏమాత్రం తగ్గలేదు. అవి మమతా బెనర్జీ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల యొక్క వాళ్ళ యొక్క మద్దతుని వివిధ కారణాల వలన బీజేపీ సమీకరించుకుని తను బలం పెంచుకుని తప్పితే మమతా బెనర్జీ బలం ఏం పెరగలేదు. ఈ బీజేపీ యొక్క స్ట్రాటజీలు కూడా ఎక్కువగా వీళ్ళన్నీ పరిశీలిస్తే లెఫ్ట్ పార్టీలని కాంగ్రెస్ బలమైనటువంటి ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి అక్కడ వాళ్ళకి ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో, లెఫ్ట్ పార్టీస్ బలంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వీళ్ళు దృష్టి కేంద్రీకరించడం, ఈ విధంగా చేసి ఆ రెండు పార్టీలను కూడా రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా చేసే విధంగా బీజేపీ ఎదుగుదల సాధ్యం కావటం వలన ఆ రెండు పార్టీలు ఇవాళ సీట్లు ఏమాత్రం కూడా గెలవలేకపోతున్నాయి. అయితే వాస్తవానికి ఇవాళ కూడా గ్రామ స్థాయిలో ఆ రెండు పార్టీలకి కొద్దో గొప్ప పట్టుంది, నాయకులు ఉన్నారు, నాయకత్వం ఉంది. బెంగాల్లో పూర్తిగా రెండు తుడిచిపెట్టుకుపోలేదు. అయినప్పుడు కూడా బీజేపీ ఎదుగుదల వలన ఆ రెండు పార్టీలు కూడా ఇవాళ ఎలాంటి ప్రభావం చూడలేకపోతున్నాయి. మరో విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మొదట కాంచి వాళ్ళు జాతీయ రాజకీయాలకి ప్రాముఖ్యత ఇస్తూ అటు సిపిఎంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉంటుంది జాతీయ రాజకీయాల్లో, ఇటు మమతా బెనర్జీతో కూడా కొంతకాలం పొత్తుంటుంది, కొంతకాలం దూరంగా ఉంటారు. వీళ్ళ అవసరాలు మనకు ఎప్పుడైనా అవసరం అని వాళ్ళ బెంగాల్ ఇంట్రెస్ట్లను పక్కన పెట్టి వాళ్ళ జాతీయ రాజకీయ ఒక విధంగా బెంగాల్లో ఆ రెండు పార్టీలకి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ వ్యవస్థ వచ్చింది. కేవలము సిపిఎంకి కాంగ్రెస్ నాయకురాలుగా ఉంటూ సిపిఎం సోమనాథ్ ఒక బెనర్జీ వంటి ఒక బలమైన నాయకుని ఓడించి లోక్సభకి ఎన్నికవటం ద్వారా బెంగాల్ రాజకీయాల్లో ఒక ధృవతారుగా వచ్చినటువంటి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ ఆచరణలో సిపిఎంతో తాను పోరాడుతుంటే, వీధి పోరాటాలు చేస్తుంటే కుమ్ముక్కైపోయి సిపిఎంకి వ్యతిరేకంగా ఆ పార్టీని అధికారాన్ని నుంచి తొలగించడానికి కాంగ్రెస్ యొక్క జాతీయ నాయకత్వం ప్రయత్నం చేయటం లేదు, పరోక్షంగా పార్టీకి సహకరిస్తుంది అనేటువంటి ఆగ్రహంతో, కోపంతో మాత్రమే ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తన సొంత పార్టీ పెట్టుకొని ఆ సిపిఎం వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఆ విధంగా బెంగాల్లో ఒక బలమైనటువంటి నాయకురాలకు ఎదిగారు. కాబట్టి కాంగ్రెస్ మొదటి కాంచి కూడా అనుసరిస్తుంటుంది. ఈ మధ్య చూసాం మనం కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి అధీర్ చౌదరి ఎవరున్నారో అతను సిపిఎంకి వ్యతిరేకంగా మమతాకు వ్యతిరేకంగా కూడా పోరాడుతూ బలమైన నాయకుడిగా ఉంటే అక్కడ మమతాతో జాతీయ స్థాయిలో పొత్తు కోసమో లేకపోతే అవసరాల కోసమో అతన్ని నిరుత్సాహపరిచి అతనికి పార్టీలో ప్రాముఖ్యత తగ్గించి అతనికి పక్కన పెట్టి మమతాతో వీళ్ళు ఇండియా కూటమిలో చేర్చుకున్నారన్నమాట. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తన జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉండటం వలన బెంగాల్ పార్టీ వాళ్ళ కనుమరుగే పరిస్థితి ఏర్పడింది. సిపిఎం కూడా కొత్త నాయకత్వం రాకపోవటం పార్టీలో, ఈ విధంగా బీజేపీను సిపిఎం రెండు కూడా బలమైనటువంటి పార్టీలుగా రావడంతో సిపిఎం కూడా ఇవాళ అస్తిత్వ సమస్యలు ఎదుర్కొంటూ బెంగాల్లో తన ఉనికి చాటుకోవడం కోసం ఇవాళ ప్రయత్నించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది.
అందుకనే ఆ రెండు పార్టీలు బలహీనం కావటం వల్లనే ఇవాళ బీజేపీ బలమైనటువంటి పార్టీగా ఏర్పడి ఇవాళ అధికారంలోకి వస్తాము అనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చేయగలుగుతుందన్నమాట. కాబట్టి ఆ రెండు పార్టీలు ఏమాత్రం పుంజుకున్నా కూడా ఆ మేరకు బీజేపీ బలహీనమైనటువంటి ప్రమాదం అక్కడ ఉంది. ఈ రాజకీయ పరిణామాల్లో ఆ రెండు పార్టీలు ఇవాళ చతికిల పడినట్టు కనిపిస్తుంది. రైట్, ఓకే. శేషు గారు, ఇంకా ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్న సమీకరణాలు, సంకేతాలు బట్టి చూస్తే అక్కడ పొత్తులకు అవకాశం ఉందా, లేదంటే ఎవరికి వారే ఒంటరి పోరేనా? బెంగాల్ రాజకీయాలు చాలా విచిత్రంగా కనపడుతున్నాయి. ఇప్పుడు మీకు జాతీయ స్థాయిలో రెండు బలమైనటువంటి కూటములు కనపడుతున్నాయి. ఒకటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ కూటమి ఉన్నది. కానీ మీరు బెంగాల్లో ఆ విధమైనటువంటి పొత్తులు, కూటములు ఏర్పడేటటువంటి అవకాశం అయితే లేదు. గతంలో కనపడలేదు, ఇప్పుడు కూడా కనపడదు. మీకు మహారాష్ట్ర ఎన్నికలు చూసుకోండి, అక్కడ మహాయుతి కూటమి తర్వాత మహావికాస్ అఘాడీకి మధ్య పోటీ జరిగింది. మీకు నిన్న మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలను చూడండి, మహాగఠబంధన్కి ఎన్డీఏ కూటమికి పోటీ జరిగింది. కానీ బెంగాల్కి వచ్చేసరికి ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. ఒకటి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక క్లీన్ కాంటెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కాకుండా మిగతాది చూస్తే మనకి కాంగ్రెస్ ఉన్నది, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఇండి కూటమిలో ఉన్నప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ తోటి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులతోటి పొత్తు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. మీకు ముఖ్యంగా మీకు బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేత, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరి అయితే మీరు ఈడీ దాడులు జరిగిన తర్వాత బీజేపీ కూడా స్పందించలేదు. మొట్టమొదట స్పందించినటువంటి వ్యక్తి అధీర్ రంజన్ చౌదరి. అంటే కాంగ్రెస్ స్థానిక నాయకత్వము మమతా బెనర్జీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక సిపిఎం అండ్ లెఫ్ట్ కూటమి కూడా మమతా బెనర్జీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి మూడు పార్టీలు ఇండి కూటమిలో ఉన్నప్పటికీ కూడా కూటమిగా పోటీ చేసేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అక్కడ పొత్తులు ఉండేటటువంటి అవకాశం లేదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేసరికి అక్కడ ఒక రెండు పార్టీలు ఎమర్జ్ అవుతున్నాయి. ఒకటి ఎంఐఎం ఎమర్జ్ అవుతుంది, రెండోది టీఎంసీ బహిష్కృత అనేటటువంటి హుమాయూన్ కబీర్ జనతా ఉన్నియాన్ పార్టీ అనేటటువంటి ఒక కొత్త పార్టీ పెట్టండి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ ఇది టోటల్గా అక్కడ ఉన్నటువంటి పార్టీలు, వాటి రాజకీయ ముఖ చిత్రం. ఏ పార్టీ పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్కి లెఫ్ట్ ఫ్రంట్కి గనక అక్కడ పొత్తు కుదిరితే వాళ్ళకి 11% ఓట్లు ఉన్నాయి. కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి గెలుపు అవకాశాలు ఉంటాయి గతంలో కంటే కూడా. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను గనక మనం ప్రమాణంగా తీసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ 193 శాసనసభ నియోజకవర్గాల్లో లీడ్ చేసింది. భారతీయ జనతా పార్టీ 90 శాసనసభ నియోజకవర్గాల్లో లీడ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 11 శాసనసభ నియోజకవర్గాల్లో లీడ్ చేసింది. ఒకవేళ అదే ఫలితాలు గనక కొనసాగితే తృణమూల్ కాంగ్రెస్ 4వసారి గెలవటంలో పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. ఎందుకంటున్నారంటే 148 శాసనసభ స్థానాలు బెంచ్ మార్క్, అంటే మెజార్టీ కావాల్సినటువంటి మార్క్ని తృణమూల్ కాంగ్రెస్ చేరుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్కి ఇప్పటికీ కూడా బెంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా తన పట్టు నిరూపించుకుంది. 2011లో బ్రహ్మాండమైన మెజార్టీ సాధించింది. 2016లో 200కు పైగా శాసనసభ స్థానాలు గెలిచింది. 2021లో కూడా 215 శాసనసభ స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి 150 శాసనసభ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవటం పెద్ద కష్టమేమి కాదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇదే ఇలా వర్తిస్తుందని చెప్పలేము. ఎందుకనంటే మీకు మహారాష్ట్ర ఎన్నికలు చూడండి, 2024 లోక్సభ ఎన్నికల్లో 30 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ కూటమి మీకు అదే 5 నెలల తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి పాలైంది. బట్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటిది బెంగాల్ రాజకీయ పరిస్థితులు ఇప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఒక బలమైనటువంటి పార్టీగా అక్కడ కనపడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ గెలవటానికి అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుంది. దాంట్లో ఉదాహరణ ఏంటి అనంటే నితిన్ నబీన్ని భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షుడిగా చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఏంటి అనంటే మీకు బెంగాల్ సరిహద్దుతో, బీహార్కి బెంగాల్కి సరిహద్దుతో ఉన్నటువంటి నియోజకవర్గాలపైన ప్రభావం చూపించేటటువంటి ఎంపిక జరిగింది. అదేవిధంగా సర్ అనేటటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈడీ దాడులు, అదేవిధంగా అక్కడ గవర్నర్ తోటి రాజకీయం చేసినటువంటి విషయం, అన్ని అస్త్రాలను బీజేపీ ఉపయోగించుకుంటున్నటువంటి నేపథ్యంలో
భారతీయ జనతా పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కి ఒక బలమైనటువంటి పోటీ జరగబోతుంది. బట్ ఆ పోటీలో ఈసారి భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకోగలుగుతుంది, కానీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చేటటువంటి వాతావరణం కనపడట్లే. ఎందుకు అంటే మీకు 2024లో కూడా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ బెంగాల్కి వచ్చేసరికి దెబ్బతిన్నది. 6 లోక్సభ స్థానాలని కోల్పోయి 18 నుంచి 12కు పడిపోయింది. బట్ ఆ క్రమంలో వాళ్ళ సీట్లే కాదు, ఓటు బ్యాంకును కూడా కోల్పోయింది. గతంలో 40% ఓటు బ్యాంక్ తెచ్చుకుంటే ఈసారి 39% తెచ్చుకున్నది. అంటే తృణమూల్ కాంగ్రెస్కి టీఎంసీకి 10% ఓటు డిఫరెన్స్ ఉంది. ఆ 10% ఓటు డిఫరెన్స్ని పూడ్చుకునేటటువంటి అది బీజేపీకి తేడా ఉంది. బట్ ఆ 10% పూడ్చుకోగలిగితేనే భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాగలుగుతుంది. రైట్. శ్రీధర్ గారు, బంగాల్లో టీఎంసీ బలంగా ఉన్న బెనిఫిషియరీ పాలిటిక్స్ ఈసారి గెలిపిస్తాయా, లేక యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందా? ఏ అంశాలు ఈసారి ఎన్నికల్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది? చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఈ బెనిఫిషరీ స్కీమ్స్, పాపులిస్ట్ స్కీమ్స్ కంటిన్యూస్గా ఇవ్వడం ద్వారా, లక్ష్మీ బండార్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా మనకి, ప్రతి నెల కూడా మహిళలకి అమౌంట్ వెళ్ళిపోతుంది అకౌంట్స్లోకి. దీని ద్వారా ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుంది అనుకున్నంత మాత్రాన కూడా వీళ్ళు విజయ అవకాశాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ చూస్తే ఈ సంక్షేమ పథకాలు రెగ్యులర్గా రన్ అయితే డెఫినెట్గా ఓట్ బ్యాంక్ ఉంటుంది అని కూడా మనకి గత ప్రభుత్వము గుడ్డిగా నమ్మడం జరిగింది. కానీ చాలా మిగతా అంశాలు తన ఎన్నికల ఫలితాలను మార్చేశాయి. కాబట్టి ప్లస్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్లు చూస్తే ఫస్ట్ మహిళలు చాలా రోల్ ప్లే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎవ్రీ మంత్ ఎమోషనల్ డబ్బు వెళ్ళిపోతుంది. మరి మహిళల యొక్క భరోసా స్కీమ్స్ వెర్సెస్ భద్రత, ఇక్కడ భద్రత చాలా వరకు దెబ్బతినింది మనం లాస్ట్ 4 yearsకు చూసామంటే. సో రేప్ కేసులు కాడి నుంచి భారతదేశం అంతా కూడా మనము జుగుప్సాకరంగా ఉన్న సంఘటనలు చూసి వాళ్ళకి నిందితులు శిక్ష పడడంలో కూడా గవర్నమెంట్ కొద్దిగా డోలాయానం చేయడం కానీ సరైన డెఫినెట్ యాక్షన్ తీసుకోకుండా ద్వారా చాలా నిరసన వచ్చిందన్నమాట. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఉమెన్ చాలా రోల్ ప్లే చేసింది డిసైడింగ్ ఫ్యాక్టర్లో. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టర్లో ఉమెన్ రోల్ ప్లే చేయడం అంటే కేవలం లబ్ధి చేసే పథకాలే కాదు, వాళ్ళకి ఒక సెక్యూరిటీ చాలా రోల్ ప్లే చేసింది అనుకుంటున్నాను. రెండోది వచ్చేసి మైనారిటీ ఓట్స్, ఇది కూడా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఒక ముస్లిం మైనారిటీ ఒక 30% ఓట్ బ్యాంకు జనరల్గానే బీజేపీ వైపు ఉండదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ఓట్ బ్యాంకుని కానీ చీల్ చేస్తే మళ్ళీ అదొక సమస్య అవుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిందన్నమాట. సో ఇది ఎవరి పక్క మళ్ళుతారో ఆలోచించుకోవాలి. ఇంకా మూడవది సాధారణంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అండ్ అవినీతి, ఇది బాగా కూడా పెద్ద సవాలుగా ఉంది టీఎంసీ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసాము, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐపాక్ మీద దాడులు చేయడము, అక్కడ ఉన్న సీజ్ చేయడము, స్వయాన ముఖ్యమంత్రి ఆఫీసులకు వెళ్ళి ఆ ఫైల్స్ తీసుకెళ్ళిపోవడం ద్వారా ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్గా ఏది వాదిస్తుందంటే, ఇదిగో ఆ ఫైల్స్లో చాలా ఇంపార్టెంట్ సబ్స్టాంటివ్ మెటీరియల్ ఉంది, చాలా ఆధారాలు ఉన్నాయి, దాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్ళిపోయారు, మరి దాంట్లో అవినీతే లేకపోతే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఎందుకు ఫైల్స్ తీసుకెళ్ళిపోవాలి అని స్ట్రాంగ్గా వాదిస్తున్నమాట. సో కాబట్టి ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మహిళలు చెప్పుకోవచ్చు, తర్వాత మైనారిటీలు, తర్వాత అవినీతి అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్, ఇవి చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్స్. రైట్ అండి, ఓకే అండి. చలసాని నరేంద్ర గారు, తిరునహరి శేషు గారు, శ్రీధర్ గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇక బంగాల్లో ఈడీ ఎంట్రీతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం హీట్ ఎక్కింది. మమతా బెనర్జీ బీజేపీపై కౌంటర్ అటాక్ దిగారు. అయితే బీజేపీ ఏ నాయకుడిని ముందుకు తీసుకొచ్చి మమతా బెనర్జీని ఓడించాలి అని చూస్తోంది. ఓ పక్కన మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్ లీడర్గా కనిపిస్తున్నారు. మరి బీజేపీ వైపు నుంచి ఎవరు నిలవబోతున్నారు? అట్లాగే సర్ ప్రభావం కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఈసారి ఎన్నికల వాతావరణాన్ని ఒక్కసారిగా ఆసక్తి కలిగించే దిశగా తీసుకెళ్లాయి. మరోవైపు చూసుకుంటే మనకి బంగాల్లో టీఎంసీని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఓడించాలంటే బీజేపీకి ఇప్పుడున్న శక్తులు సరిపో, అదనంగా మరింత బలం చేకూర్చాల్సిన అవసరం కూడా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.